మనం రోజు వాడే స్మార్ట్ ఫోన్ యాప్స్, వెబ్సైట్స్ ఇవన్నీ ఎలా పనిచేస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటి? ఆ మ్యాజిక్ పేరే ప్రోగ్రామింగ్. ఈరోజు ఆ ప్రోగ్రామింగ్ వెనుక ఉన్న ప్రాథమిక సూత్రాలను చాలా సింపుల్గా, సరదాగా తెలుసుకుందాం. అసలు మనం కంప్యూటర్లతో ఎలా మాట్లాడగలుగుతున్నాం? మనం చెప్పాలనుకున్నది వాటికి ఎలా అర్థమవుతోంది? ఈ ప్రశ్నకు సమాధానమే ప్రోగ్రామింగ్. ఇది కేవలం కోడింగ్ చేయడం కాదు, మెషీన్లతో మనం జరిపే ఒక తెలివైన సంభాషణ అన్నమాట. ఈ సంభాషణ ఎలా ఉంటుందంటే, మనం కంప్యూటర్కు ఏమి చెయ్యాలో చాలా స్పష్టంగా కొన్ని సూచనలు ఇస్తాం. కంప్యూటర్ యొక్క మెదడులాంటి ప్రాసెసర్ ఆ సూచనలను తీసుకొని వాటి ప్రకారం పనిచేస్తుంది. మనమిచ్చే ఆ సూచనల సెట్నే ప్రోగ్రామ్ అంటాం. దీన్ని అర్థం చేసుకోటానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. ఒక టేస్టీ బిర్యానీ చెయ్యాలంటే మనకొక రెసిపీ కావాలి కదా. ఏది ముందు వెయ్యాలి, ఎంతసేపు ఉడికించాలి, ఏ మసాలా ఎప్పుడు కలపాలి, ఇలా ప్రతి స్టెప్ పక్కాగా ఉండాలి. ప్రోగ్రాం కూడా అచ్చమంతే. కంప్యూటర్తో ఒక పని చేయించటానికి మనమిచ్చే ఒక పర్ఫెక్ట్ వంటకం, రెసిపీనే ప్రోగ్రాం. సరే, ఆ రెసిపీని మనం తెలుగులో రాస్తాం, ఎందుకంటే మనకు తెలుగొచ్చు. కాని కంప్యూటర్కి తెలుగు రాదు కదా. అందుకే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే ఒక ప్రత్యేకమైన భాషను వాడతాం. ఇది మనకు కంప్యూటర్కు మధ్య ఒక ట్రాన్స్లేటర్లాగా, ఒక బ్రిడ్జ్లాగా పనిచేస్తుందన్నమాట. ఇలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి మనం రాసే ఆ సూచనల్నే టెక్నికల్ భాషలో కోడ్ అని అంటారు. ఈ కోడ్ చూడ్డానికి చాలా వరకు సింపుల్ ఇంగ్లీష్ లాగే ఉంటుంది, మనకు సులభంగా అర్థమయ్యేలా. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ప్రింట్ నమస్కారం ప్రపంచం. దీని అర్థం చాలా సింపుల్. స్క్రీన్ మీద నమస్కారం ప్రపంచమని ప్రింట్ చెయ్యి అని మనం కంప్యూటర్కు చెప్తున్నాం. చదవడానికి, అర్థం చేసుకోవడానికి ఎంత సులువుగా ఉందో కదా. కానీ అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. మనమింత సులువుగా రాసే ఈ భాషను హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు, ఎందుకంటే ఇది మనకోసం తయారుచేసింది. కానీ కంప్యూటర్ ప్రాసెసర్కి ఈ భాష అస్సలర్థం కాదు. దాని ప్రపంచం వేరు. ప్రాసెసర్కు అర్థమయ్యేది లో లెవెల్ లాంగ్వేజ్. అది కేవలం సున్నాలు, ఒకట్లతో మాత్రమే ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. ప్రాసెసర్కు ఈ సున్నాలు, ఒకట్లు తప్ప మరేమీ అర్థం కావు. ఎందుకలా? అసలా భాషేంటి, అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. ఎందుకంటే ప్రాసెసర్ అనేది కొన్ని కోట్ల చిన్న స్విచ్లతో తయారైన ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్. దానికి తెలిసింది రెండు విషయాలు: కరెంట్ వస్తుందా లేదా. ఎక్కువ కరెంట్ పాస్ అవుతుంటే, అంటే హై వోల్టేజ్ ఉంటే, దాన్ని ఒకటిలాగా, అంటే స్విచ్ ఆన్ అయినట్టుగా తీసుకుంటుంది. అదే తక్కువ కరెంట్, అంటే లో వోల్టేజ్ ఉంటే, దాన్ని సున్నారాగా, అంటే స్విచ్ ఆఫ్ అయినట్టుగా తీసుకుంటుంది. అంతే, దాని ప్రపంచం మొత్తం ఈ ఆన్ ఆఫ్ సిగ్నల్స్తోనే నడుస్తుంది. మరి మన ఇంగ్లీష్ లాంటి కోడ్ని ప్రాసెసర్ యొక్క 01 భాషలోకి ఎవరు మారుస్తారు? ఇక్కడే మన హీరో కంపైలర్ వస్తాడు. కంపైలర్ ఒక అద్భుతమైన ట్రాన్స్లేటర్ అన్నమాట. మనం రాసిన హై లెవెల్ కోడ్ని లైన్ బై లైన్ చదివి ప్రాసెసర్కు అర్థమయ్యేలా సున్నాలు ఒకట్ల రూపంలోకి మార్చేస్తుంది. అప్పుడు గాని ప్రాసెసర్కు ఓకే, ఇది చెయ్యాలా అని అర్థం కాదు. సరే, మనం ఆదేశాలు రాశాం, కంపైలర్ వాటిని అనువదించింది. కాని ప్రాసెసర్ ఈ ఆదేశాలను, వాటికి కావాల్సిన డేటాను పనిచేసేటప్పుడు ఎక్కడ దాచుకుంటుంది? వాటిని ఎక్కడి నుండి తీసుకుంటుంది? దీనికి సమాధానం కంప్యూటర్ జ్ఞాపకశక్తి, అంటే మెమొరీలో ఉంది. ఒక ఆదేశాన్ని అమలు చెయ్యాలంటే ప్రాసెసర్ దాన్ని ఎక్కడనుంచో తీసుకోవాలి కదా. మరి కంప్యూటర్ దాన్ని ఎక్కడ ఉంచుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని కంప్యూటర్ మెమరీ యొక్క విభిన్న స్థాయిలకు తీసుకెళ్తుంది. కంప్యూటర్ మెమరీని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన అనాలజీ చూద్దాం. మీరే ఒక చెఫ్, అంటే మీరే ప్రాసెసర్ అనుకోండి. మీరు వంట చేస్తున్నప్పుడు మీ చేతిలో ఉండే కత్తి, గరిటెలాంటివే రిజిస్టర్స్ అత్యంత వేగంగా వెంటనే అందుబాటులో ఉంటాయి. మీ వంట టేబుల్ మీద సిద్ధంగా పెట్టుకున్న కూరగాయలు, మసాలాలు, క్యాష్ చాలా వేగంగా తీసుకోవచ్చు. కిచెన్లోనే వేరే ర్యాక్లో ఉన్న సరుకులు, ర్యామ్ కొంచెం నడిచి తెచ్చుకోవాలి, ఫాస్టే, కానీ కొంచెం టైం పడుతుంది. ఇక ఊరి చివర ఉన్న గోడౌన్లో ఉన్న బియ్యం బస్తా సెకండరీ మెమరీ, అంటే మీ హార్డ్ డ్రైవ్ అన్నమాట. అక్కడికి వెళ్ళి తీసుకురావడానికి చాలా సమయం పడుతుంది కదా. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? పని అత్యంత వేగంగా జరగాలంటే కావలసిన సమాచారం ప్రాసెసర్కు ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. అందుకే కంప్యూటర్ ఎప్పుడూ అవసరమైన డేటాను గోడౌన్ నుండి కిచెన్కి, కిచెన్ నుండి టేబుల్ మీదికి, టేబుల్ మీద నుండి నేరుగా చేతుల్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
చక్కగా. ఇప్పుడు మనం నేర్చుకున్నదంతా కలిపి మనం రాసిన ఆ చిన్న ప్రింట్ ఆదేశం యొక్క పూర్తి ప్రయాణాన్ని, దాని జీవిత చక్రాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఒక ఆలోచన ఆచరణలోకి ఎలా వస్తుందో చూడండి. మొదట మనం కోడ్ రాసి ఫైల్ను సేవ్ చేస్తాం. అది మన గోడౌన్ లాంటి సెకండరీ మెమరీలోకి వెళ్తుంది. మనం ప్రోగ్రామ్ని రన్ చేసినప్పుడు అది కిచెన్ లాంటి ర్యామ్లోకి లోడవుతుంది. అక్కడ మన ట్రాన్స్లేటర్, కంపైలర్ దాన్ని 0లు 1లుగా మారుస్తాడు. ప్రాసెసర్కు అది అవసరమైనప్పుడు అది టేబుల్, క్యాష్ మీదుగా నేరుగా చేతుల్లోకి రిజిస్టర్స్ వస్తుంది. ఫైనల్గా ప్రాసెసర్ ఆ ఆదేశాన్ని అమలు చేసి మనకు స్క్రీన్ మీద నమస్కారం ప్రపంచం అని చూపిస్తుంది. చూశారా, ఒక చిన్న పని వెనుక ఎంత పెద్ద ప్రక్రియ ఉందో. ఈ వివరణతో ప్రోగ్రామింగ్ వెనుకున్న ప్రాథమిక ఆలోచన మీకు స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాను. ఇది మొదటి అడుగు మాత్రమే. ఈ ప్రయాణం మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మరియు మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.